నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లక్షగల సమైక్య బేరిలో కదం తొక్కిన సమైక్యవాదులు, సమైక్య నినాదాలతో హోరెత్తిన తిరునగరి. రాజధాని విషయంలో రాజీ లేదు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు వెనక్కి తగ్గేది లేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి. భక్తులు సమర్పించిన కానుకల్ని జాగ్రత్తగా ఉంచాం. శ్రీవారి బంగారాన్ని ఆర్బీఐకి ఇవ్వడం, విక్రయించడం జరగదు. డయల్ ఎవరి ఈవోలు ఎంజీ గోపాల్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సీమాంధ్రులు వ్యక్తులు కాదు శక్తులు, సమైక్యాంధ్ర చురకత్తులు, సమైక్య భేరిలో వక్తలు. సీమాంధ్రుల అభిష్టాన్ని గౌరవించండి, విభజన ప్రక్రియను నిలుపుదల చేయండి. చిత్తూరు శాసనసభ్యులు సీకే బాబు డిమాండ్. వార్తల్లోని వివరాలు. శ్రీవారి బంగారు ఆభరణాలకు నిల్వలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, టీటీడీ జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసిందని, రిజర్వ్ బ్యాంకుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది ఉండదని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టం చేశారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నమయ్య భవన్లో జరిగే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరుమలలో భక్తులు ఎదుర్కొన్న సమస్యలను, వారి సూచనలు, సలహాలను సానుకూలంగా విన్న ఆయన తనదైన శైలిలో వారికి సమాధానమిచ్చారు. అయితే ఆర్థిక మాంద్యం ప్రభావం నుండి దేశం బయటపడేందుకు ధార్మిక సంస్థలు, ట్రస్టుల వద్ద ఉన్న బంగారు నిల్వలను విక్రయించాలన్న రిజర్వ్ బ్యాంకు సూచనలపై ఆయన ఘాటుగానే స్పందించారు. రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో బంగారు రూపంలో నిల్వలు ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగానే టీటీడీ శ్రీవారికి అలంకరించే ఆభరణాలు మినహా మిగిలిన బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వాటి ద్వారా వడ్డీ తీసుకుంటోందని వెల్లడించారు. భక్తులు ఎంతో ప్రీతిగా స్వామివారికి సమర్పించిన బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకుకు ఇవ్వడం కానీ విక్రయించడం కానీ జరగదని స్పష్టం చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు బంగారు రూపేణ కానీ నగదు రూపేణ కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రంగా ఉన్నాయి. బంగారానికి సంబంధించి అది తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్లలో కానీ, ట్రెజరీలో కానీ, లేకపోతే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్ డిపాజిట్స్ రూపంలో కానీ దానికి కొంత ఇంట్రెస్ట్ కూడా దాదాపు 1.50% నుంచి 1.75% సంవత్సరానికి దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఆ బంగారం యొక్క ఎప్రిసియేషన్ ఏదైతే ఉందో దాని బెనిఫిట్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి పొందుతూ అదంతా భద్రంగా ఉంచడం జరిగింది. దానికి ఏమీ ఇబ్బంది లేదు, చాలా భద్రంగా ఉందని చెప్పి. సమైక్యాంధ్ర కోసం చిత్తూరులో విద్యార్థులు నినదించారు. వికలాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ, వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగ శాఖ ఆధ్వర్యంలో వికలాంగులు శుక్రవారం చిత్తూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వేలూరు తిరుపతి రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వికలాంగుల ధర్నాలో ఎమ్మెల్యే సీకే బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీకే బాబు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, ఢిల్లీ పెద్దలు గుర్తించి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ బసిరెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూసి అయ్యో అనిపిస్తాయి. వికలాంగులు వచ్చి మాకు సమైక్యాంధ్రనే కావాలి అని చెప్పడం చూస్తే నిజంగానే వాళ్ళు చేసినంత మేమేమీ మేము ఒకవేళ ఏమి ఈ ఉద్యమాన్ని ఇన్ని రోజులు నడిపినా కూడా ఈరోజు వికలాంగులు వచ్చి ఈ విధంగా మాకు సమైక్యాంధ్ర ఎండలో కూడా మాకు సమైక్యాంధ్ర కావాలి అని చెప్పి ఆ సమైక్యాంధ్ర నినాదమే మాది అని చెప్పి చెప్పడం చూస్తుంటే నిజంగా మేము సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితుల్లో డిక్లేర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆంటోనీ కమిటీ అవసరం లేదు. ఆంటోనీ కమిటీ ఏమంటే మీకు మీ ఉద్దేశాలు ఏదైనా ఉంటే కూడా మీరు ఆంటోనీ కమిటీకి పోయి కలిసి చేయండి అనేసి అది పార్టీ పరంగా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం ఇది దారుణంగా ఉంది. ఇది ముఖ్యంగా సోనియా గాంధీ స్వలాభం కోసం, రాజకీయ స్వలాభం కోసమే ఈ పని చేస్తున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సోనియా గాంధీకి మనం బుద్ధి చెప్పే తరుణం. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ర్యాలీగా వచ్చి గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ జై సమైక్యాంధ్ర అనే ఉద్యమంతో వికలాంగులందరూ
అందరూ ఐక్యతగా పోరాడి ఈ సమీకరణాన్ని సాధించుకుంటాం. ప్రాణాలను అర్పిస్తాం. ఈ సమీకరణాన్ని సాధిస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. జనతా బజార్ ఎదుట వంట వార్పు నిర్వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన చెప్పుల దాడిని ఖండించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ దీక్ష శిబిరానికి టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ జగన్ పార్టీని కలుపుకునేందుకు వ్యూహం పన్నిందని ఆరోపించారు. అయితే ప్రజలు ఊరుకోరని, ఇప్పటికే 38 రోజులుగా సీమాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలతో రగిలిపోతున్నారని, వెంటనే యూపీఏ ప్రభుత్వం సమైక్య ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జేఎంసీ శ్రీనివాసులు, నాయకులు దొరబాబు, కటారి మోహన్, నాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తాంధ్ర కంటే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రాంత ప్రజలేనని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుండి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని, శ్రీబాగ్ ఒడంబడిక, పెద్ద మనుషుల ఒప్పందం ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కృష్ణా బేసిన్లో రాయలసీమకు హక్కు లేదంటున్నారని, విభజన జరిగితే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీమలో హంద్రీనేవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. విభజన జరిగితే కోస్తా ఆంధ్రకే అనుకూలంగా నీటి ప్రాజెక్టులు తరలి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర విభజన, సీమ భవిష్యత్తుపై ఈ నెల 8వ తేదీన ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తిరుపతిలోని రాజీవ్ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించి సీమ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదరం, కృష్ణారెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు. వైజాగ్లో క్యాపిటల్ పెట్టాలా, వైజాగ్లో యూనివర్సిటీ పెట్టాలా, వైజాగ్లో కోర్టు పెట్టాలన్నారు. ఇవన్నీ వైజాగ్లో పెట్టేస్తే మన పరిస్థితి ఏంటి, తిరుపతి పరిస్థితి ఏంటి, మన అనంతపురం ఏంటి, కర్నూలు ఏంటి, కడప ఏంటి, కర్నూలు ఆంధ్ర రాజ్యాన్ని మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి కూడా ఇంత అంతర్జాతీయ కేంద్రాలు లేవు, విద్యా కేంద్రాలు కానీ ఏం లేవు. కాబట్టి భవిష్యత్తులో మనం సేమ్ మళ్ళీ గతంలో ఎప్పుడైతే మన 1953 అక్కడి వచ్చాం మద్రాసు నుండి, ఆ రోజు ఆ నుండి క్యాపిటల్ పోగొట్టుకొని వచ్చాం. మళ్ళీ క్యాపిటల్ మనది కర్నూలు నుండి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు క్యాపిటల్ లేదు, కానీ డెవలప్మెంట్ లేకుండా పొందలేదు మళ్ళీ. కాబట్టి రాయలసీమ పరిస్థితి చాలా ఆగమగోచరంగా ఉంటుంది. కాబట్టి రాయలసీమ సమస్య కూడా మనం ఇక్కడ మనం చర్చించి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం. ఒకవేళ విభజన ఏర్పడితే మన భవిష్యత్తు ఏంటి అనే అంశం పైన మనం కూడా చర్చించాలి. దాంట్లో రాయలసీమ జర్నలిస్ట్ పాత్ర కూడా చాలా ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మన రాయలసీమ జర్నలిస్ట్ పరిస్థితి కూడా సీమాంధ్ర ఉద్యమం తెలంగాణ వాదుల్లో గుబులు పుట్టిస్తోందని, అందుకే ఎన్జీఓల సభను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రతి ఉద్యోగి సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలి వెళ్లి జయప్రదం చేయాలని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద రిలే దీక్షలు నిర్వహిస్తున్న తిరుపతి టీడీపీ నేతలకు శుక్రవారం ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పెద్దలు విభజన నిర్ణయాన్ని తెరపైకి తెచ్చి తెలుగు ప్రజల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. అంతేకాక ఇటు సీమాంధ్రలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలంగాణలోని టీఆర్ఎస్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఈ దారుణానికి ఒడిగట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యవహారాల మంత్రి దిగ్విజయ్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రగతి పదంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ను చూసి ఓర్వలేక తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. కాగా నాడు తెలంగాణ వాదుల సభకు సీమాంధ్రులు సహకరించారని, అయితే తమ హక్కుల సాధన కోసం నిర్వహించుకుంటున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఆటంకాలు సృష్టించడం వారి నియంతృత్వానికి నిదర్శనమన్నారు. తెలంగాణ వాదులు ఎన్ని కుయుక్తులు పన్నినా సభ జరిగి తీరుతుందని, సీమాంధ్ర ఉద్యోగులంతా ఈ సభకు తరలి వెళ్లి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే హైదరాబాద్లో హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర న్యాయవాదులపై జరిగిన దాడిని సోమిరెడ్డి ఈ సందర్భంగా ఖండించారు. రాష్ట్రాన్ని అర్ధాంతరంగా ఏకపక్షంగా వాళ్ళ ఇష్టానుసారం ఎన్నికలకు ముందు కేవలం 2014 ఎన్నికల్లో సర్వే చేయించుకుంటే 42 సీట్లలో నా పట్టుమని 4 సీట్లు కూడా రావని చెప్పి సర్వేలు వెల్లడించాయి. అంతే, రాష్ట్రాన్ని విడగొట్టాలా, అక్కడ టీఆర్ఎస్ని కలుపుకోవాలా, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడో చేతులు ఎత్తేసింది. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోకముందే చెప్పాడు, మేము యూపీఏకి మద్దతు ఇస్తాము, సోనియా గాంధీ నాయకత్వాన్ని కాదనము, మాకు రైల్వే శాఖ, వ్యవసాయ శాఖ ఇస్తే చాలని చెప్పిన పెద్ద మనిషి జగన్బాబు చెప్పింది వాస్తవము. మేము యూపీఏకి మద్దతు ఇస్తామని చెప్పిన గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ, అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ వైఎస్ఆర్ మొత్తం మీద రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అనంతరం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ మాట్లాడుతూ విభజన జరిగితే అన్ని రకాలుగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు రెచ్చిపోతే సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ఆగిపోతుందని భయంతోనే శుక్రవారం తెలంగాణ వాదులు సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి తెగబడ్డారని, ఇది పిరికిపంద చర్య అని ఖండించారు.
అంతకుముందు ఆ పార్టీ నాయకులు నీలం బాలాజీ, దంపూరి భాస్కర్ యాదవ్, కృష్ణ యాదవ్, తెలుగు యువత నాయకులు మధు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కలెక్షన్ల ఉద్యమమని, ఇక్కడ జరుగుతున్న ఉద్యమంలో నిజాయితీ ఉందని, వేర్పాటువాదులు ఎన్ని కుట్రలు పనినా రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడుకుంటామని నినదించారు. ఈ దీక్షల్లో ఆ పార్టీ నేతలు మస్తార్ నాయుడు, ఆర్సీ మునికృష్ణయ్య, సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, మన్నెం శ్రీనివాసులు, డాక్టర్ శ్రీహరిరావు, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, పుష్పావతి, కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి పాల్పడిన తెలంగాణ న్యాయవాదులను కఠినంగా శిక్షించాలని తిరుపతి న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. న్యాయస్థానం సాక్షిగా సీమాంధ్ర న్యాయవాదులపై హైదరాబాద్లో జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్జీఓల సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిందన్న ఆక్రోశంతో తెలంగాణ న్యాయవాదులు ఈ దాడులకు తెగబడ్డం గర్హనీయమన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన ఆ ప్రాంత న్యాయవాదులు ఇలాంటి చర్యలకు పూనుకోవడం అప్రజాస్వామికమని ఖండించారు. దీనిపై వెంటనే బార్ అసోసియేషన్ స్పందించాలని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రమణ, కార్యదర్శి సామంచి శ్రీనివాసులు, దినకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మా రౌడీజాలు చేయబాకండి. సీమాంధ్రలో ఉన్న న్యాయవాదులు శాంతియుతంగానే ఉండి వాళ్ళ ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఇటువంటి దీంట్లో న్యాయవాదులు మనమే కొట్టుకుంటూ ఉంటే ప్రజలు చూసి సిగ్గుగా ఉంది, మాకు అవమానంగా ఉంది. మేమేం తప్పు చేశామండి? తెలంగాణ న్యాయవాదులు అంటున్నారు మేము మాకు ఇచ్చేస్తే కడుపులో దాచుకుంటాం, గుండెలో దాచుకుంటాం సీమాంధ్ర వాళ్ళు అంటారు. ఇదేనా న్యాయము? చెప్పిన ఒక అరగంటకి ఇదేనా దౌర్జన్యం చేయడం? అది కాకుండా మహిళా న్యాయవాదుల పైన మహిళలను చూడకుండా అనవసర దౌర్జన్యం చేసి విపత్తు చేశారే. మీకు అక్క చెల్లెళ్ళు లేరా? అన్నదమ్ముళ్ళు లేరా? ఇదే మరి చేస్తారు మీరు? సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆవేశంతో కాకుండా శాంతియుతంగా వేర్పాటువాదులకు దీటుగా సమాధానం చెప్తామని సమైక్యవాదులు గర్జించారు. విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర సాధన కోసం సాప్స్ నిర్వహించిన లక్షగల సమైక్య బేరిని సమైక్యవాదులు విజయవంతం చేశారు. ఆకాశం రాలిందా, నేల ఈనిందా అన్నట్లుగా అశేష జనవాహిని కార్యక్రమానికి తరలివచ్చారు. తిరుపతి పురవీధులు సమైక్యవాదులతో కిక్కిరిసింది. తెలుగు జాతి జోలికి వస్తే సింహాలై గర్జిస్తామంటూ కథం తొక్కారు. లక్షగల సమైక్య బేరికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, మహిళలు, వైద్యులు, వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మికులు, ఉద్యోగులు సమైక్య గళంతో తిరునగరి దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా ప్రజలు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసివచ్చారు. తరం తరం మా తరం, సమైక్యాంధ్ర ఉద్యమం ఆపడం ఎవడి తరం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. త్యాగమూర్తులు మహనీయుల వేషధారణలతో ప్రదర్శనలు ఇచ్చారు. విభజనను వెనక్కి తీసుకోకుంటే అడ్డకత్తికి బలికాక తప్పదని మదన వేషంతో నృత్యాలు చేశారు. అన్నదమ్ముల్లా ఉన్నవారిని విడదీసి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయకండని నింగిలోకి శాంతి కపోతాలను, బెలూన్లను ఎగరవేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో సమైక్య బేరిని ప్రారంభించారు. సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ఆర్డీఓ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల ఆత్మఘోష సమైక్యవాదమని తెలిపారు. తెలంగాణలోని ప్రజలు విభజనను కోరుకోవటం లేదని, కొంతమంది నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం తెరపైకి వేర్పాటువాదాన్ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. సీమాంధ్రులు ఉద్యమించుకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోతే తీవ్రవాదం రాజ్యమేలుతుందని, ఇందుకు నిదర్శనమే విడిపోయిన 3 చిన్న రాష్ట్రాలని పేర్కొన్నారు. తాము ఆవేశంతో దుందుడుగు చర్యలకు దిగమని, అయితే తెలంగాణ వేర్పాటువాదుల చర్యలకు దీటుగా సమాధానం చెప్తామని తెలిపారు. రేపు భవిష్యత్తు మన బిడ్డలు ప్రశ్నించేదానికి మనం ఏమి సమాధానం చెప్పాలి? మన బిడ్డలే కాదు, తెలంగాణ బిడ్డలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలి?
ఎందుకు విడిపోకూడదు అనేటువంటి దానికి ఒక కారణం చెప్పమని చెప్పండి. విడిపోయిన రాష్ట్రాలు మూడింటి ముందర పెట్టుకొని ఎగ్జాంపుల్స్ చెప్పండి వాళ్ళని ఎంత అభివృద్ధి సాధించాము అని. రేపు 2 తరాల తర్వాత లేదా 1 తరం తర్వాత కలిసి ఉన్నటువంటి తమిళనాడు, కలిసి ఉన్నటువంటి కేరళ, కలిసి ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి బిడ్డలు వారు ఉద్యోగాల కోసం కానీ, ఆహారాల కోసం కానీ, దుస్తుల కోసం కానీ, ఇంటి సౌకర్యాల కోసం కానీ వెతుక్కోకుండా దొరికేటువంటి పరిస్థితుల్లో వాళ్ళుంటే ప్రతి ఒక్కదానికి కూటికిలా బెగ్గర్స్ లాగా ఆడుకునే పరిస్థితిలో మన 2 రాష్ట్రాల వాళ్ళు ఉంటారనేది గమనించమని చెప్పండి వాళ్ళని. మనమేదో గతి లేక వాళ్ళని కావాలని కోరుకుంటున్నాం అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. అది ఎట్టి మాత్రం సమస్య కాదు, అది కరెక్ట్ కానే కాదు. వారు కలిసి ఉన్నా కలియకపోయినా మన అభివృద్ధి మనకుంటుంది, మన బతుకుతాం, అది వేరు విషయం. కానీ కలిసి ఉంటే ఇరువురు సుఖంగా ఉంటాము, కలిసి లేకపోతే ఇరువురు కష్టపడతామంటే మెసేజ్ని తీసుకెళ్తుంటే దాన్ని ఆపడానికి బంధుకాలు ఇస్తారా వీళ్ళు? అనంతరం తిరుపతి సమైక్య జేసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తెలుగు జాతి విభజనను సమైక్యవాదులమైన మనం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రజలను పరిపాలించాల్సిన ప్రజాప్రతినిధులు అసమానతలు సృష్టిస్తూ వైషమ్యాలను పెంచుతున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీలు లాగానే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం దౌర్భాగ్యమన్నారు. సీమాంధ్రులు వ్యక్తులు కాదని శక్తులని, సమైక్యవాద చురకత్తులని తెలిపారు. అన్నదమ్ముల్లా ఉన్నవారిని విభజిస్తే రాజకీయ సన్యాసులను చేస్తామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం మనకు రాక్షసకాండ చేస్తున్నారండి. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిఘటించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా సాధారణ విద్యార్థులు కారండి, సీమ పులులు వారు. ఏ ఒక్కరికి కూడా ఇందులో సందేహం లేదు. ఇక్కడున్న వ్యక్తులందరూ కూడా మహాశక్తులు, సమైక్యవాదపు చురకత్తులు వారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ముఖ్యంగా మహిళలు వంట చేసుకోవడం మాత్రమే కాదండి, పోరాట పటిమంటే ఏమిటో కూడా వాళ్ళు చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి సమైక్యంగా ఈ రోజు జై సమైకాంధ్ర అంటే ఢిల్లీలో ఉన్న మన పీఠం అదిరిపోవాలి, పెద్దలు వాళ్ళ గుండెలు చెదరాలండి. ఎంతకాలం అండి మన మనసులు, మన కడుపులు రగులుతున్నా, మన గుండెలు మండుతున్నా దాంట్లో చలిమంటలు కాచుకుంటారండి వాళ్ళ మనుషులైనా అసలు అది మానవ జన్మేనా అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే, ప్రజా నిర్ణయానికి గౌరవం మీకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే ఉండదని, తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలు పోతాయి, అన్ని విధాలా నష్టపోతాం. ఏ మాత్రం నుదురు బెదురు లేకుండా అందరూ సమైక్యంగా జై సమైకాంధ్ర నినాదం ఒక్కసారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తర్వాత తిరుపతి సమైక్య జేసీ కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ 60 సంవత్సరములుగా కలిసి ఉన్న తెలుగు జాతిని విడదీసే అధికారం సోనియాకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. కేసీఆర్, విహెచ్ లాంటి మూర్ఖులు హైదరాబాద్ మాది, సీమాంధ్రులకు ఆప్షన్లు లేదంటే మాటలు లేవు, ఇక మాట్లాడుకోవటాలు లేవని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల శ్రమ కూడా ఉందని, సమిష్టి కృషితోనే భాగ్యనగరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నితమైన అంశం, చిన్న సమస్యని విభజనతో పరిష్కరిస్తే జీవితాంతం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. కలిసి ఉంటామని కోరుకోవటంలో తప్పులు లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొన్నారు. ఏర్పాటు వదలారా, తస్మత్ జాగ్రత్త. మా తెలుగు వాళ్ళ జోలికి వచ్చారు, ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చారు, అమ్మ తోడు అడ్రస్లు జగన్ చెప్పి కాంగ్రెస్ నాయకులారా, మీరందరూ కూడా ఉద్యమానికి ప్రజాప్రతినిధులందరూ కూడా సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర ఎంపీలు అవసరం ఉంటే రాజీనామా చేసి దిగలండి, పార్లమెంట్ ని బిగలండి, జనపతి రెడ్డిని బంధించండి, సోనియా గాంధీని తొలమండి. అంతేగాని సమైక్యాంధ్రాన్ని అంచడానికి ప్రయత్నం చేశారు. మీకు నిజంగానే 2014 అడ్రస్ దంతలవుతాయని చెప్పి జై సమైక్యాంధ్ర, ఒక్క అడుగు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. తెలుగు వాళ్ళతో వచ్చారు, మీ తాట తీస్తామని చెప్పి హెచ్చరిస్తూ సమైక్యవాద ఉద్యమాన్ని ఇంతటితో ఆపమని చెప్పి ఎప్పటి వరకైనా చాలా మంది అడిగారు. మేము ఒకటే చెప్తున్నాం, సమైక్యాంధ్ర దీక్ష వచ్చేంత వరకు మా ఉద్యమం ఆగదు. తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చి తన ఉనికిని కాపాడుకోవడం కోసం సీమాంధ్రలో బస్సు యాత్రను నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు స్థానిక తుడా కార్యాలయం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద గత 37 రోజులుగా రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే. వారి దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వెనక్కి తగ్గి సమైక్యాంధ్ర ప్రకటన చేసేంత వరకు సీమాంధ్రలో ఉద్యమం ఆగదన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో బస్సు యాత్రలు చేయడం ఆయనకు తగదన్నారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే బాబు ఈ యాత్రను నిర్వహిస్తున్నాడని విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించి సమైక్యాంధ్రలో పాల్గొనాలని, లేని పక్షంలో చంద్రబాబును తెలుగు జాతి క్షమించదన్నారు. ఈ రిలే దీక్షలో ఆ పార్టీ నేతలు దుద్దేల బాబు, రాజేంద్ర, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు 37వ రోజుకు చేరుకుంది. ఈ 37వ రోజు మా దీక్షా శిబిరంలో మా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ విభజన ప్రక్రియ ఆపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తానే ఉంటుందని తెలియజేసుకుంటూ విభజనకు ఆయన ఇచ్చిన లెటర్ను వాపసు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆయన కపట నాటకాలు ఈ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. సీమాంధ్రలో పుట్టి జై సమైక్యాంధ్ర అని మీ నోట్లో ఇంతవరకు మేము ఆ నినాదమే వినలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఉద్యోగుల జేఏసీ స్వచ్ఛంద సంస్థల పిలుపు మేరకు 2 రోజుల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ను విజయవంతంగా నిర్వర్తించారు. దాదాపు 40 రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్న యూపీఏ సర్కార్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో ఉద్యోగుల జేఏసీ స్వచ్ఛంద సంస్థల పిలుపు మేరకు ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మునిసుబ్రహ్మణ్యం, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రకాష్, ఇతర ఉద్యమకారులు గురు, శుక్ర 2 రోజుల పాటు తిరుపతిలోని అన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలను మోయించి నిరసన తెలియజేశారు. శుక్రవారం స్థానిక కేటీ రోడ్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఉద్యోగులను విధుల నుండి బహిష్కరింపజేశారు. ఈ సందర్భంగా మునిసుబ్రహ్మణ్యం సిటీ ఛానల్తో మాట్లాడుతూ సమైక్యసగా యూపీఏ సర్కార్కు తగలాలనే లక్ష్యంతో 2 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలను మోయించడం జరిగిందని తెలిపారు. కేవలం స్వార్థపరుల రాజకీయ లబ్ధి కోసమే వేర్పాటువాదాన్ని లేవనెత్తి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు స్పందించి విభజన ప్రకటనను వెనక్కి తీసుకుని సమైక్య రాష్ట్రాన్ని ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వ కార్యాలయ దిగ్బంధం కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. చివరి రోజు ఈరోజు దిగ్బంధం చేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆడేటువంటి రాజకీయ డ్రామాలో భాగంగా ఈరోజు మన రాష్ట్రాన్ని 2గా విభజించేదానికి అతని కుయుక్తుల వల్ల ఈరోజు రాష్ట్రం 2గా విడిపోయేదానికి కారణమైంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా పూజిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు లక్షకలార్చన కానీ 13 జిల్లాల్లో ఈరోజు మొత్తంగా కూడా ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలము అతను చేసేటువంటి కుయుక్తులు, కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఆ మొండి వైఖరి, ఇవన్నీ కూడా దీన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా 7వ తేదీ హైదరాబాదు అందరిది, ఒకరిది కాదని తేల్చుకునేదానికి ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ అందరిని తీసుకుంటాం. దాంట్లో భాగంగానే ఉద్యోగులందరూ కూడా ఈరోజు బయటికి మనం రిక్వెస్ట్ మీద బయటికి పంపించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని తిరుపతిలో బంద్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర కొంచెం రిక్వెస్ట్ చేసినాం. అందరూ కూడా వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ కుట్ర ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఏదైతే భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని విభజించి పాలించాలనేది భాగంగా ఈ ఏదైతే తమిళనాడు పెద్ద రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకునే భాగంలో ఈ చిదంబరం గారు ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రాన్ని విభజించి తమిళనాడుని పెద్ద రాష్ట్రంగా ప్రకటించుకొని దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏది చేసినా తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. వాళ్ళంతా చూసేదానికి ఉద్యోగస్తులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సీమాంధ్ర జేఏసీగా తెలియజేస్తున్నారు. గ్యాస్ లీక్ అయి ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన తిరుపతిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిరుమల బైపాస్ లీలామహల్ కూడలి సమీపంలోని ఓ హోటల్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అల్పాహారం తయారు చేస్తున్న సమయంలో గ్యాస్ స్టాల్ నుండి మంటలు చెలరేగడంతో పక్కనున్న వంట పాత్రలు, ఫర్నిచర్, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం సంభవించిన హోటల్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సకాలంలో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 27,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 97, 100 రూపాయల గదులు 63, 500 రూపాయల గదులు 33, 600 రూపాయల గదులు 21 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 42, వసంతోత్సవం టికెట్లు 202, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 288 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శనివారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,975 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,803 రూపాయలు. వెండి కిలో ధర 54,525 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 58 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్షగల సమైక్య బేరిలో కదం తొక్కిన సమైక్యవాదులు, సమైక్య నినాదాలతో హోరెత్తిన తిరునగరి. రాజధాని విషయంలో రాజీ లేదు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు వెనక్కి తగ్గేది లేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి. భక్తులు సమర్పించిన కానుకల్ని జాగ్రత్తగా ఉంచాం. శ్రీవారి బంగారాన్ని ఆర్బీఐకి ఇవ్వడం, విక్రయించడం జరగదు. డయల్ ఎవరు ఈవోలు ఎంజీ గోపాల్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సీమాంధ్రులు వ్యక్తులు కాదు శక్తులు. సమైక్యాంధ్ర చురకత్తులు, సమైక్య భేరిలో వక్తలు. సీమాంధ్రుల అభిష్టాన్ని గౌరవించండి, విభజన ప్రక్రియను నిలుపుదల చేయండి. చిత్తూరు శాసనసభ్యులు సీకే బాబు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.